ఏంట్రా పడుకోలేదా? నిద్ర రాలేదు. ఏమైంది? పీడకల వచ్చింది. పీడకల? అవును, నువ్వు నన్ను చెల్లిని వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయినట్టు కల వచ్చింది. చచ్చా, నేను మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తాన్రా? ఎక్కడికి వెళ్ళను, మీతోనే ఉంటాన్రా. రా, ఇలా పడుకో. ఇక నా జీవితంలో ప్రేమ పెళ్లి అనేవి ఏమీ లేవు. అసలు ఉండకూడదు కూడా. ఏమండి అబ్బాయి? బాబు, ఏ నాన్న నొప్పిగా ఉందా? పర్వాలేదు, తగ్గిపోతుంది లేరా? నీకేం పర్వాలేదని డాక్టర్ చెప్పారు నాన్న. కానీ కోడల పరిస్థితి. రఘు, ఏమిటి నాన్న? రఘుకి ఏం చెప్పావు? ఏమిటి విషయం? ఏదైనా ఉంటే నాతో చెప్పు. ఇది హాస్పిటల్ కదా, పేషెంట్ ని డిస్టర్బ్ చేయకూడదు. మీరు బయటికి వెళ్ళండి ప్లీజ్. ఇదేంటి ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడే తెలివిలోకి వచ్చిన మురళి భార్య గురించి కానీ బిజినెస్ వ్యవహారాల గురించి కానీ అడగకుండా ఉద్యోగం మానేసిపోయిన ఆ సిరి ఎలా ఉంది, ఎక్కడుందో కనుక్కోమంటాడేంటి? అంటే ఇందులో ఏదో తిరకాసుందన్నమాట. స్నేహ, ఏం జన్మనిది? నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంది కాకుండా అందరి జీవితాలతో ఇలా ఆడుకుంటున్నావెందుకే? దేవుడు నీకు అందం ఐశ్వర్యం అన్నీ ఇచ్చాడు, కానీ నువ్వు మాత్రం నరకాన్నే కోరుకుంటున్నావు. నీ భర్తగా నిన్ను ఎలాగైనా భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పటికైనా నిన్ను నువ్వు భారీగా మలుచుకోగలిగితే అదే నాకు 10,000.